హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ని యూజ్ చేసి రన్ టైంలో యూజర్ నుంచి ఇన్పుట్ రీడ్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ సారీ, ఎందుకనంటే ఈ ఇన్పుట్ సిరీస్లో ఫస్ట్ వీడియో ఇది చేయాల్సింది, కానీ నేను స్కానరు బఫర్ వీడియోస్ చేశాను. ఎందుకనంటే ఫస్ట్ బేస్ ఇదే. ఈ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాతే ఈ స్కానర్ బఫర్ క్లాసెస్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఎందుకనంటే దీనిలో కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. వీటిని ఓవర్కమ్ చేయడానికి ఆ స్కానర్ బఫర్ క్లాసెస్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. అయినా ఇప్పటికైనా ఏమైనా చెప్పండి, ఇప్పటికైనా నేర్చుకుంటున్నాం. మనం ఒక మెట్ ఎక్కినట్టే. లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. ఓకేనా? డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేసి న్యూలోకి వచ్చి ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి. ఓకే, జావా ప్రాక్టీస్ అని. ఓకే, ఇప్పుడు నోట్ ప్యాడ్ ఓపెన్ చేయండి. నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి మనం ఒక క్లాస్ క్రియేట్ చేద్దాం. ఓకే, క్లాస్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, ఈ క్లాస్లో మెయిన్ మెథడ్ రాదు. ఓకేనా? పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఒకసారి మెయిన్ మెథడ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఇప్పుడు ఇక్కడ పబ్లిక్ అంటే అర్థం ఏంటో చూడండి. పబ్లిక్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ మన మెయిన్ మెథడ్ని ఎవరు కాల్ చేస్తారు? జేవిఎం కాల్ చేసేది. ఇప్పుడు ప్రోగ్రామ్ ఫైల్స్లో ఉండే జేవిఎం మన డెస్క్టాప్ మీద జావా ఫోల్డర్లో ఉండే మెయిన్ మెథడ్ని కాల్ చేయాలంటే మెయిన్ మెథడ్కి పబ్లిక్ అనే కీవర్డ్ ఉండాలి. అప్పుడు మాత్రమే అది యాక్సెస్ చేయగలదు, కాల్ చేయగలదు. ఓకే, తర్వాత స్టాటిక్. ఈ స్టాటిక్ అంటే ఏంటంటే దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. మనకి మెమరీ అలొకేట్ చేయడానికి 2 ways. ఓకేనా? నేను ఫర్దర్ వీడియోస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మాత్రం గుర్తుపెట్టుకోండి, మనకి మెమరీ అలొకేట్ చేయడానికి 2 ways. ఒకటి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం, ఇంకొకటి స్టాటిక్గా డిఫైన్ చేయడం. ఓకే, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలన్నా నువ్వు దాన్ని మెమరీ అలొకేషన్ అయ్యిందా ఆ బ్లాక్లోనే రాయాలి. ఓకే, ఇప్పుడు మనకి ఉన్న వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ఏంటంటే స్టాటిక్గా డిఫైన్ చేస్తే దానికి మెమరీ అనేది అలొకేట్ అయ్యింది. అప్పుడు నువ్వు అందులో ఆబ్జెక్ట్స్ అనేది క్రియేట్ చేసుకుంటావు. ఓకేనా? నీకు ఒక ఎంట్రీ పాయింట్ ఉండాలి కాబట్టి నువ్వు స్టాటిక్ అని పెడతావు మెయిన్ మెథడ్కి. తర్వాత ఇప్పుడు ఈ వాయిడ్ ఇంకా మెయిన్ మెథడ్ని ఎవరు కాల్ చేస్తారు? జేవిఎం కదా కాల్ చేసేది. ఇప్పుడు జేవిఎంకి ఏమన్నా వాల్యూస్ కావాలంటే అవసరం లేదు. ఓకే, నథింగ్ టు రిటర్న్, ఏ వాల్యూస్ రిటర్న్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మనం వాయిడ్ అని మెన్షన్ చేస్తాం. తర్వాత మెయిన్, నీకు ఎలా నేమ్ ఉంది, నాకు ఎలా నేమ్ ఉంది, అలాగే మెయిన్ మెథడ్ కూడా ఒక నేమ్ ఉంది, అదేంటి? మెయిన్. ఓకేనా? జేవిఎంకి సమ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం ముందే, అంటే దానికి డిఫాల్ట్గా ఫీడ్ అయి ఉండిద్ది. ఓకే, మెయిన్ మెథడ్కి మెయిన్ అని ఉంటేనే కాల్ చేసిద్ది మెయిన్ మెథడ్ని. ఓకే, ఇలా మెయిన్ మెథడ్కి మెయిన్ అని మెథడ్ నేమ్. తర్వాత స్ట్రింగ్ ఆర్గ్స్, ఇదే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఆర్గ్స్. ఈ ఆర్గ్స్ అనేది ఒక వేరియబుల్, అది ఒక అరే. ఓకే, అరే వేరియబుల్. తర్వాత ఇది ఏ టైపు? స్ట్రింగ్ టైపు. ఓకే, మెయిన్ మెథడ్కి రన్ టైంలో ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేయడానికి ఈ స్ట్రింగ్ ఆర్గ్స్ అనేది మనకి యూజ్ అవుతాయి. ఓకేనా? రన్ టైంలో ఇన్పుట్ని మెయిన్ మెథడ్కి పాస్ చేయడానికి. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, అప్పుడు మీకు అర్థమైతే. ఓకే, ఇప్పుడు ఫస్ట్ స్ట్రింగ్ అని ఒక నేమ్ని రీడ్ చేసుకుంటాం. ఓకే, నేమ్ ఈక్వల్ టు ARGS ఆఫ్ 0. ఓకే, 0. ఓకేనా? అంటే ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఓకే, ఒకసారి ప్రింట్ చేద్దాం. సక్సెస్ఫుల్గా స్టోర్ అవుతుందో లేదో మనకు తెలిసింది. ఇది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఓకే, ఇక్కడ నాకేం జరిగింది, నేను రన్ చేసేటప్పుడు ఓకే అది కంపైల్ చేస్తాను. కంపైల్ చేస్తే రన్ చేసేటప్పుడు జావా అని ఈ క్లాస్ నేమ్ ఇస్తాను కదా. ఓకే, ఆ వాల్యూస్ ఎలా పాస్ చేస్తానో చూడండి. ఓకే, ఇక్కడ రన్ చేసేటప్పుడే మనం ఇక్కడ వాల్యూ ఇస్తాం. ఓకే, ఇక్కడ నేను ఏమైనా ఇస్తున్నాను, నేమ్ కాబట్టి ప్రసన్న అని ఇచ్చాను. ఓకే,
ఇప్పుడు ఈ ఇచ్చిన వాల్యూ అనేది ఎక్కడికి వెళ్ళిద్ది? మెయిన్ మెథడ్కి ఆర్గ్యుమెంట్గా వెళ్ళిద్ది. అంటే మెయిన్ మెథడ్కి ఆర్గ్యుమెంట్గా ఇక్కడికి వచ్చింది. ఓకే, అంటే ఈ అరేస్, ఈ ARGS అనే అరేలో ఈ ప్రసన్న అనేది 0th ఇండెక్స్లో స్టోర్ అయింది. అవునా? నేను ఈ వాల్యూని ఎలా కాల్ చేశాను? ARGS ఆఫ్ 0 అని కాల్ చేశాను. అంటే ఆ ఫస్ట్ ఎలిమెంట్ ఇదే కదా. అంటే దీన్ని తీసుకొచ్చి నేమ్లో స్టోర్ చేస్తున్నా, ప్రింట్ చేస్తున్నా. అవునా? ఒకవేళ నేను ఇంకో ఎలిమెంట్ ఇచ్చా, ఓకే, తర్వాత సంథింగ్ నా ఏజ్ ఇచ్చాను అనుకోండి, ఏజ్ 18 అని ఇచ్చా. ఓకే, అప్పుడు ఇదేమైద్ది? ఇదొక ఎలిమెంట్ కింద తీసుకునిద్ది. ఓకేనా? ఈ ఎలిమెంట్ వెళ్ళి ఇప్పుడు ఈ 2 ఎలిమెంట్స్ వెళ్ళి ఇక్కడికి వెళ్తే ARGSలో స్టోర్ అవుతాయి. ఓకేనా? అప్పుడు ఈ 0th ఇండెక్స్లోనేమో ఇది ఉంది, 1 ఇండెక్స్లో ఇది ఉంది. అవునా? ఓకే, ఒకసారి ఇది రన్ చేద్దాం, అప్పుడు మనకి ఒక ఐడియా వస్తుంది. ఓకేనా? సేవ్ చేస్తున్నాను. ఓకే, ఏమని సేవ్ చేద్దాం? ఇది క్లాస్ నేమ్తో సేవ్ చేద్దాం. ఓకేనా? ఓకే ఓకే క్లాస్ నేమ్ డాట్ జావా. ఓకేనా? ఎక్కడ సేవ్ చేద్దాం? డెస్క్టాప్ మీద మన జావా ప్రాక్టీస్ అనే ఫోల్డర్ ఉంది చూడండి. ఆ ఫోల్డర్ సెలెక్ట్ చేసి దానిలో ఆల్ ఫైల్స్ పెట్టుకోండి. ఓకే, సేవ్ చేసి ఒకసారి కమెంట్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి రన్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ స్పెసిఫిక్ పాత్తో ఓపెన్ చేస్తుంది, అంతేగాని మన మన జావా ప్రోగ్రామ్ ఎక్కడుందో ఆ పాత్తో ఓపెన్ చేయకుండా వేరే పాత్ యూజర్ ప్రశాంత్ క్వాంటిటీలో ఓపెన్ చేస్తుంది. ఓకేనా? ఇక్కడ నేను కంపైల్ చేస్తే నాకు ఆ ఫైల్ ఎక్కడుంది? డెస్క్టాప్ మీద జావా ప్రాక్టీస్లో ఉంది. అప్పుడు ఫైల్ నాట్ ఫౌండ్ ఎర్రర్ వచ్చింది. ఓకేనా? ఇది ఇంటూ చేసేసి మన ఫోల్డర్ ఓపెన్ చేసి ఈ స్పెసిఫిక్ పాత్తో ఓపెన్ చేయాలి కాబట్టి ఈ సెర్చ్ బాక్స్లో CMD అని టైప్ చేయండి. అప్పుడు కమాండ్ ప్రాంప్ట్ మన పాత్తో ఓపెన్ అవుతాయి. ఓకే, ఇది ఒకసారి పెద్ద చేస్తా. ఓకే, ఒకసారి కంపైల్ చేద్దాం. జావాసి కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ డాట్ జావా. ఓకే, సక్సెస్ఫుల్గా కంపైల్ అయింది. ఓకే, ఇప్పుడు రన్ చేసేటప్పుడు వాల్యూస్ ఇస్తాం చూడండి. ఓకే, జావా కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, ఇక్కడ స్పేస్ ఇచ్చి నేమ్ కదా ప్రసన్న అని ఇచ్చా. ఓకే, ఇప్పుడు ఇది వెళ్ళి ఈ ప్రసన్న వెళ్ళి మెయిన్ మెథడ్కి ఆర్గ్యుమెంట్కి వెళ్తుంది. ఆర్గ్యుమెంట్కి వెళ్ళినప్పుడు ARGS అనే అరేలో స్టోర్ అవుతుంది. ఇది ఫస్ట్ ఎలిమెంట్ కాబట్టి 0th ఇండెక్స్లో స్టోర్ అవుతుంది. ఓకేనా? ఆ 0th ఎలిమెంట్ను నేమ్లో స్టోర్ చేసి నేమ్ని ప్రింట్ చేస్తున్నా. అంటే ఇక్కడ నాకు నేమ్ అనేది ప్రింట్ అవ్వాలి, ఈ ప్రసన్న అనేది. అదిగోండి, ప్రసన్న అనేది ప్రింట్ అయింది కదా. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ప్రతి డేటా టైప్ని రీడ్ చేసుకుని ప్రింట్ చేద్దాం. ఓకేనా? ప్రతి డేటా టైప్ అప్పుడు మనకి తెలిసిద్ది ఎలా కన్వర్ట్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనేది. ఓకే, ఫస్ట్ బైట్ కాడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, బైట్ B = ఓకేనా ARGS. ఓకే, ఇక్కడ సరే ARGS ఆఫ్ 0 అంట, అంటే 0th ఇండెక్స్లో బైట్ వాల్యూ ఇస్తా. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇది ఒక స్ట్రింగ్ టైప్. అవునా? ఆ స్ట్రింగ్ టైప్ని నేను బైట్లో స్టోర్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు ఇప్పుడు జావాని నేను రన్ చేస్తా. జావా కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అని రన్ చేసినప్పుడు ఏం జరిగిద్ది? రన్ చేసి ఇక్కడ వాల్యూ వేస్తా. ఓకే, ఒక 23 అని ఇచ్చా. ఇప్పుడు ఈ 23 అనేది ఇక్కడ ఆర్గ్యుమెంట్స్లో ఇక్కడ పాస్ అయ్యి ఇక్కడ ARGS అనే అరేలో స్టోర్ అవుతుంది ఫస్ట్ ఇండెక్స్లో. ఓకే, ఆ ఇండెక్స్ని కాల్ చేస్తున్నాం, బాగానే ఉంది. కానీ ఇక్కడ స్టోర్ అయితే ఏ టైప్లో? స్ట్రింగ్ టైప్లో స్టోర్ అవుతుంది. నువ్వు ఇక్కడ 23 ఇచ్చినా అది స్ట్రింగ్ టైప్లోనే స్టోర్ అవుతుంది. అవునా? అప్పుడు దాన్ని మనం ఏం చేయాలి? బైట్లో కన్వర్ట్ చేసుకుని బైట్లో స్టోర్ చేయాలి. అవునా? బైట్లోకి ఎలా కన్వర్ట్ చేస్తాం? బైట్ డాట్ ఓకే పార్స్ బైట్ అనే మెథడ్ని యూజ్ చేసుకుని మనం బైట్లోకి కన్వర్ట్ చేస్తాం. ఓకేనా? అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఇచ్చిన వాల్యూ ఇక్కడ ఆర్గ్యుమెంట్గా పాస్ అయ్యి ARGS అనే అరేలో స్టోర్ అవుతుంది. ARGS ఆఫ్ 0th ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ ఇది కాబట్టి ఈ 23 అనే స్ట్రింగ్ ఇక్కడికి వస్తుంది. ఈ స్ట్రింగ్ని మనం బైట్ డాట్, ఈ బైట్ అనేది క్లాసు, పార్స్ బైట్ అనేది మెథడ్. ఓకేనా? ఇది స్టాటిక్ మెథడ్ కాబట్టి మనం క్లాస్ నేమ్ యూజ్ చేసి కాల్ చేసాం. ఓకే, ఇప్పుడు ఈ పార్స్ బైట్ అనే మెథడ్ని యూజ్ చేసి ఈ స్ట్రింగ్ని మనం బైట్లోకి కన్వర్ట్ చేసి Bలో స్టోర్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ డేటా టైప్ ఏంటి? షార్ట్. ఓకే, సరే మొత్తం అమ్మా. షార్ట్ S =
ఓకే, షార్ట్ 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 డాట్ పార్స్ షార్ట్ షార్ట్ ఆఫ్ ARGS ఆఫ్ అది సెకండ్ ఎలిమెంట్కి వేస్తాను నేను. సెకండ్ ఎలిమెంట్ అంటే ఇక్కడ వన్ 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 ఇండెక్స్లో ఉండే ఎలిమెంట్ అన్నారు. ఓకేనా, అంటే ఇప్పుడు నేను R1 23 ఇచ్చాను, నెక్స్ట్ టైం ఇస్తా ఒక 34 ఇస్తా. ఇప్పుడు ఈ 2 ఎలిమెంట్స్ ఇక్కడికి ఆర్గ్యుమెంట్స్గా పాస్ అయ్యి ARGSలో స్టోర్ అయ్యి ఫస్ట్ ఇండెక్స్లోనేమో అదే 0th ఇండెక్స్లోనేమో 23 ఉంటుంది. ఫస్ట్ 1 ఇండెక్స్ అంటే సెకండ్ ఎలిమెంట్లో 34 ఉండిద్ది. దాన్ని తీసుకొచ్చి షార్ట్లో కన్వర్ట్ చేసుకుని ఎస్లో స్టోర్ చేసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఇంట్. ఓకే, ఇంట్ I ఈక్వల్ టు ఇక్కడ ఇంటీజర్ అనే మెథడ్ ఉంది, క్లాస్ ఉంది. ఇంటీజర్ డాట్ పార్స్ ఇంట్ ఆఫ్ ARGS ఆఫ్ ఇప్పుడు ఎన్నోది సెకండ్ ఇండెక్స్. ఓకేనా, ఓకే. ఇప్పుడు నేను రన్ టైంలో ఏం చేస్తా, ఇక్కడ పాస్ చేస్తా ఇంటీజర్కి ఒక 456 అని పాస్ చేస్తే అది ఇక్కడ పాస్ అయ్యి ఈ ARGSలో స్టోర్ అయ్యి మనకి సెకండ్ ఇండెక్స్లో స్టోర్ అవుతుంది. దాన్ని మనం కాల్ చేసినప్పుడు ఆ వాల్యూని మనం ఇంటీజర్లో కన్వర్ట్ చేసుకుని ఐలో స్టోర్ చేస్తున్నాం. సరే, నెక్స్ట్ ఏంటి, లాంగ్ L ఈక్వల్ టు లాంగ్ డాట్ పార్స్ లాంగ్ అని ARGS ఆఫ్ ఇప్పుడు ఏ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్. ఓకే, నెక్స్ట్ లాంగ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి, ఫ్లోట్ F ఈక్వల్ టు ఫ్లోట్ డాట్ పార్స్. ఓకేనా, పార్స్ ఫ్లోట్ ఆఫ్ ARGS ఆఫ్ ఇప్పుడు ఫోర్త్ ఇండెక్స్లో నెక్స్ట్ ఎలిమెంట్ వేస్తాం. అవునా, ఓకే. ఇప్పుడు లాంగ్ కూడా అయిపోయింది, ఇక్కడ ఇంకో ఎలిమెంట్ ఇస్తాం. ఓకే, ఇది లాంగ్ గుర్తుపెట్టుకోండి. కావాలంటే మీకు ఇండెక్స్లో ఏమన్నా రాస్తా. ఓకేనా, మీకు ఇండెక్సెస్ ఏమన్నా రాస్తా. ఇది 0th ఇండెక్స్లో స్టోర్ అయితే, ఇది 1 ఇండెక్స్, ఇది 2 ఇండెక్స్, ఇది 3 ఇండెక్స్. ఓకేనా, లాంగ్. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఫ్లోట్. ఇప్పుడు ఫ్లోట్ కూడా 23.234 ఇచ్చినప్పుడు ఇది 4th ఇండెక్స్లో స్టోర్ అవుతుంది. ఓకేనా, ఇది 4th ఇండెక్స్లో స్టోర్ అవుతాయి. ఇప్పుడు ARGS 4 అంటే ఈ వాల్యూ వచ్చింది, దాన్ని మనం అది స్ట్రింగ్ టైప్ కాబట్టి ఫ్లోట్లో కన్వర్ట్ చేసుకుని Fలో స్టోర్ చేసుకుంటాం. ఓకేనా, తర్వాత డబుల్ D ఈక్వల్ టు డబుల్ డాట్ పార్స్ డబుల్ DOUBL. ఓకే, ARGS ఆఫ్ ఇప్పుడు ఇది 5th ఇండెక్స్లో స్టోర్ అవుతుంది. ఓకేనా, కావాల్సి ఇక్కడ ఒకసారి రాద్దాం. ఇక్కడ పాస్ చేసేటప్పుడు మనం ఏం పాస్ చేస్తాం, ఒక డెసిమల్ వాల్యూస్ ఇంకొంచెం ఎక్కువ ఇచ్చుకోవచ్చు, డబుల్. ఓకేనా, ఓకే. ఇది 5th ఇండెక్స్లో స్టోర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏంటి, మన బులియన్. ఓకే, బులియన్ బి ఆల్రెడీ ఉంది కాబట్టి BO ఇది. ఓకే, boolean dot parse boolean ARGS of 6. ఓకే, ఇక్కడ మనం ఏమిస్తాం, బులియన్ వాల్యూ కాబట్టి ట్రూ ఆర్ ఫాల్స్ ఇస్తాం. ట్రూ ఇచ్చాం, అది ఏ ఇండెక్స్లో స్టోర్ అయితే, సారీ ఇక్కడ 5. ఓకే, అది ఏ ఇండెక్స్లో స్టోర్ అయితే, 6th ఇండెక్స్లో స్టోర్ అయితే. ఓకేనా, నెక్స్ట్ ఏంటి, క్యార్. ఓకే, క్యార్ CH ఈక్వల్ టు ఇక్కడ డైరెక్ట్ మనం స్ట్రింగ్ని తీసుకుని దానిలో ఒక క్యారెక్టర్ని తీసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ ARGS ఆఫ్ ఎంత ఇస్తాం, 7 ఇచ్చి డాట్ క్యారెట్. ఓకేనా, క్యారెట్ ఆఫ్ 0 అంటాం. అంటే ఇక్కడ నేను సంథింగ్ ఎలా అంటే ఇక్కడ ఒక లేకపోతే TH అని ఎంటర్ చేస్తే దీనిలో ఇది ఒక
మళ్ళీ అరేగా తీసుకుని ఎలా స్టోర్ అవుతాయి అంటే ఇది 0th ఇండెక్స్లో, ఇది ఫస్ట్ ఇండెక్స్లో, ఇది సెకండ్ ఇండెక్స్లో స్టోర్ అవుతాయి. ఓకేనా. 0th మనకి కావాల్సింది ఓన్లీ 1 క్యారెక్టర్ కాబట్టి నువ్వు ఇక్కడ ఎంతనే ఎంటర్ చేయి, కానీ ఈ క్యారెక్టర్ ఆఫ్ 0 ఈ ఫంక్షన్ యూజ్ చేసి దానిలో ఉండే 0th ఇండెక్స్లో ఉండేది తీసుకొస్తాం. అంటే ఇక్కడ టీ అనేది రిటర్న్ అవుతుంది మనకి. ఓకేనా. ఇది ఎన్నోది 7th ఎలిమెంట్. ఓకేనా, 7th. కాకపోతే నువ్వు ఇక్కడ ఎంత ఎంటర్ చేసినా అది ఫస్ట్ ఇండెక్స్లో ఉన్నది మాత్రమే తీసుకొచ్చింది. ఓకేనా. నెక్స్ట్ ఏంటి, స్ట్రింగ్. ఓకేనా, స్ట్రింగ్ని కూడా రీడ్ చేసుకుందాం. స్ట్రింగ్ st ఈక్వల్ టు args ఆఫ్ 8. ఓకేనా. ఇక్కడ మనం డైరెక్ట్గా స్టోర్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ మనకు వచ్చేది స్ట్రింగే, మనం స్టోర్ చేయాలనుకుంటుంది స్ట్రింగ్లోనే కాబట్టి. ఓకేనా. ఒకసారి ఇవి ప్రింట్ చేద్దాం. ప్రింట్ చేస్తే మనకి సక్సెస్ఫుల్గా స్టోర్ అవుతుందో లేదో తెలిసింది. ఓకేనా. system.out.println. ఓకే, ఫస్ట్ ఏంటి బైట్. ఓకే, బైట్ అని చెప్పి ప్లస్ బి అని ఇస్తాం. ఓకేనా. ఒకసారి ఇదే కాపీ చేసుకొని ప్రతి దానికి పేస్ట్ చేద్దాం. కంట్రోల్ సి. ఓకే, కంట్రోల్ వి. 4 వచ్చినాయి కదా. 1 2 3 4 5 6 7 8. ఓకేనా, 8 అయినా అనుకున్నాయి, మొత్తం 9 కదా. సరే. ఓకే, ఫస్ట్ బైట్ కరెక్ట్. తర్వాత ఏంటి, షార్ట్. ఓకే, షార్ట్కి ఏంటి ఎస్. ఓకే, తర్వాత ఏంటి ఇంట్. ఓకే, ఇంటికి ఏంటి ఐ పెట్టాం. ఓకే, తర్వాత ఏంటి లాంగ్. లాంగ్. ఓకే, లాంగ్కి ఎల్ పెట్టాం. ఓకే, తర్వాత ఫ్లోట్. FLOAT ఫ్లోట్ ఎఫ్ పెట్టాం. ఓకే, తర్వాత డబుల్. DOUBL. డబుల్కి ఏం పెట్టాం, డి పెట్టాం. ఓకే, తర్వాత ఏంటి బులియన్. బులియన్కి ఏం పెట్టాం, BO పెట్టాం. ఓకేనా. ఓకే, నెక్స్ట్ ఏంటి క్యారెక్టర్ CH. ఓకే, తర్వాత ఏంటి స్ట్రింగ్. ఓకే, ఎస్ట్. సేవ్ చేసా. ఒకసారి రన్ చేద్దాం. ఓకే, ఒకసారి అప్ నొక్కి మళ్ళీ కంపైల్ చేయండి. ఓకే, మళ్ళీ జావా అని ఒకసారి ఇది కాపీ చేసుకొని క్లాస్ నేమ్. ఓకే, జావా క్లాస్ నేమ్. ఇక్కడ మనం వాల్యూస్ ఇవ్వాలి. ఫస్ట్ ఏంటి బైట్ 23. ఓకే, తర్వాత ఏంటి షార్ట్. ఓకే, తర్వాత ఏంటి ఇంటిజర్. తర్వాత ఏంటి లాంగ్. ఓకే, తర్వాత ఏంటి ఫ్లోట్. ఓకే, తర్వాత ఏంటి డబుల్. ఓకే, డబుల్ తర్వాత ఏంటి డబుల్ తర్వాత బులియన్ క్యారెట్ స్ట్రింగ్. ఓకేనా. డబుల్ తర్వాత బులియన్. ఓకే, తర్వాత క్యారెక్టర్ ఏ అని ఇచ్చా, తర్వాత ప్రసన్న అని ఇచ్చా. అదిగోండి వాల్యూస్ సక్సెస్ఫుల్గా ప్రింట్ అయినాయా. బైట్, షార్ట్, ఇంటూ, లాంగ్, ఫ్లోట్, డబుల్, బులియన్, క్యార్, స్ట్రింగ్. ఓకే, ఇక్కడ ఉన్న ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ జావాని రన్ చేసేటప్పుడు మనం ఇక్కడ రన్ టైంలో వాల్యూస్ ఇచ్చేటప్పుడు ఇక్కడ లాస్ట్లో ఇచ్చేది స్ట్రింగ్ కదా. నేను ఇక్కడ ప్రసన్న కుమార్ అని ఇచ్చాను అనుకోండి. ఇక్కడ ఇదేమైంది, ఇది వరకు లాస్ట్ ఇండెక్స్ అంటే ఏ ఇండెక్స్ 8th ఇండెక్స్లో తీసుకునేది. ఆ కుమార్ ఏమో 9th ఇండెక్స్లో తీసుకునేది. అర్థమైందా. స్పేస్ ఇచ్చామంటే అది ఇంకొక ఎలిమెంట్ కింద కన్సిడర్ చేసిద్ది. ఓకేనా. ఇది ఒక డిసడ్వాంటేజ్. కావాలంటే ఒకసారి ప్రింట్ చేస్తాను చూడండి. ఇక్కడ ప్రసన్న కుమార్ ఇచ్చినా నాకు ఓన్లీ ప్రసన్న అనే ప్రింట్ అయింది. ఎందుకనంటే ఆ స్ట్రింగ్లో ప్రసన్న అనే స్టోర్ అవుతుంది. కుమార్ అనేది ఇంకొక ఎలిమెంట్ అది. ఓకే, అది 9th ఇండెక్స్లో ఉండిద్ది. ఓకేనా. ఇప్పుడు అర్థమైందా స్ట్రింగ్ ఆర్క్స్ ఎందుకు యూజ్ అవుతాయో. మనం రన్ టైంలో మెయిన్ మెథడ్కి ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయడానికి, మనం రన్ టైంలో ఇన్పుట్ని రీడ్ చేయడానికి ఈ స్ట్రింగ్ ఆర్క్స్
అనేది యూజ్ అవుద్ది. ఓకేనా? సరే. ఇప్పుడు కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అనే పేరు ఎందుకు వచ్చింది? మనం ఆర్గ్యుమెంట్స్ అనేది పాస్ చేస్తున్నాం. త్రూ కమాండ్ లైన్ ద్వారా పాస్ చేస్తున్నాం. అందుకని కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అని ఈ కాన్సెప్ట్ పేరు వచ్చింది. ఓకేనా? ఓకే. ఇక్కడ మనకు మెయిన్‌గా కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అవేంటంటే ఫస్ట్ వన్, మనం రన్ చేసేటప్పుడు మనం ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ అనేది పాస్ చేస్తున్నామా, ఇవన్నీ స్ట్రింగ్స్‌లో స్టోర్ అవుతున్నాయి. అప్పుడు మనం ఏం చేయాలి? మనమే మాన్యువల్‌గా, ఎక్స్టర్నల్‌గా మన డేటా టైప్స్‌లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఇదొక వన్ ఆఫ్ ది డిసడ్వాంటేజ్. ఇంకొకటేంటి, నేను ఇక్కడ ప్రసన్న కుమార్ అని ఇస్తే నాకు ఓన్లీ ఇక్కడ ప్రసన్న కుమార్ అని ఇచ్చానా, ఇక్కడ నాకు ఓన్లీ ప్రసన్న అనే స్టోర్ అవుతుంది ఆ స్ట్రింగ్లో. అంటే ఆ స్ట్రింగ్లో ఒక వర్డ్ మాత్రమే స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక ఎలిమెంట్లో స్టోర్ అవుతుంది. ఇది కూడా వన్ ఆఫ్ ది డిసడ్వాంటేజ్. ఇంకొకటి ఏంటి, మనం రన్ చేసేటప్పుడే ఈ రన్ కమాండ్ ఇచ్చేటప్పుడే మనం వాల్యూస్ అన్నీ ఇచ్చేయాల్సి వస్తుంది. అంతేగాని నేను 1 by 1 వాల్యూస్ ఇస్తాను, లేకపోతే ప్రోగ్రామ్ మధ్యలో వాల్యూస్ ఇస్తానంటే కుదరదు. ఓకేనా? ఇది కూడా వన్ ఆఫ్ ది డిసడ్వాంటేజ్. ఈ డిసడ్వాంటేజెస్ని ఓవర్కమ్ చేయడానికే మన స్కానర్, బఫర్ క్లాసెస్ అనేది వచ్చినాయి. ఓకేనా? నెక్స్ట్ వీడియోస్ నుంచి మనం ఇన్పుట్ రీడ్ చేసుకుని ఏదైనా స్పెసిఫిక్ టాస్క్ చేద్దాం. ఇప్పటి వరకు మనం ఏం చేసాం, ఓన్లీ ఇన్పుట్ రీడ్ చేసుకుని ప్రింట్ చేసాం అంతే. నెక్స్ట్ వీడియోస్ నుంచి ఏదైనా స్పెసిఫిక్ టాస్క్ అనేది పర్ఫామ్ చేద్దాం. మీకు ఈ వీడియోలో కానీ ప్రీవియస్ వీడియోలో కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఆల్సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching. Let's see in the next video.